అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న జిల్లా సైన్స్ సెంటర్ నందు మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో 1998 డిఎస్సి టీచర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా 1998 డిఎస్సి టీచర్లైన గౌరీ శంకర్, శ్రీధర్, దుర్గా తదితరులంతా కూడా మీడియాతో మాట్లాడుతూ 1998 డిఎస్సిలో తామంతా ఎంపిక కావడం జరిగిందని, అయితే తమకు ఉద్యోగాలు వచ్చి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే కావస్తుందని, అయితే తమకు టీచర్ పోస్టులు కేటాయింపులో బదిలీ పైన కేవలం కర్ణాటక బార్డర్లో ఉన్న ప్రాంతాలు మాత్రమే ఆన్లైన్లో టీచర్ పోస్టులు చూపిస్తున్నాయని, తమకు వేతనం కూడా కేవలం 35,000 రూపాయలు వస్తుందని, అదిగాక మా వయసు కూడా 50 సంవత్సరాలు దాటిందని, ఇటువంటి సందర్భంలో దూర ప్రాంతాలకు తక్కువ వేతనంతో వెళ్ళలేక ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, గవర్నమెంట్ టీచర్లైన దూర ప్రాంతాలకు నియమిస్తే వారికి ఎక్కువ వేతనం కూడా ఉంటుందని, అలా కాకుండా తక్కువ వేతనంతో పనిచేసే తమను దూర ప్రాంతాలకు బదిలీ చేయకూడదని ఈ సందర్భంగా 1998 డిఎస్సి టీచర్లంతా కూడా తమ ఆవేదనను మీడియాకు వెల్లడించారు. మిత్రులకందరికీ ధన్యవాదాలు. మాకు అనంతపురం జిల్లాలో మేము 590 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నాము. మాకు 574 పోస్టులు మాత్రమే చూపించినారు. మా కమిషనర్ గైడ్లైన్స్ ప్రకారము మాకు 590కి 20% ఎక్స్టెన్షన్ చేసి మాకు పోస్ట్ చూపించమని చెప్పినారు. మాకు 574కు 100 అడిషనల్గా క్లస్టర్ పోస్ట్ చూపించడం వల్ల మాకు 674 మాత్రమే వచ్చినాయి. ఈ 674 వచ్చినా కూడా అన్ని డాట్ ఏరియాలో పూర్తి మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోకి మా వాళ్ళు ఉద్యోగం చేసేకి మాకు వయసు రీత్యా, తర్వాత ఆరోగ్య రీత్యా, ఆర్థిక పరిస్థితి రీత్యా ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంది. మాకు ఈ అన్యాయాన్ని అరికట్టే మున్సిపల్ కమిషనర్ గారు కానీ మాకు న్యాయం చేయవాలని చెప్పేసి మేము 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడన్నా కానీ కమిషనర్ గారికి రాంగోపాల్ రెడ్డి సార్, ఎమ్మెల్సీ సార్తో అందరితో ఫోన్లు చేపించి మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము. కానీ ఇంతవరకు మాకైతే కనుక 685 పోస్టులు ఆదివారం రోజు చూపించినప్పుడు ఈ రోజుకి వచ్చేళ్ళకి 674 వచ్చినాయి. ఇంకా ఒక 11 పోస్టులు మాకు తగ్గిపోయినాయి. మాకు రావాల్సిన 720 పోస్టులు కూడా కనీసం చూపించడం లేదు. మేము అడిగే డిమాండ్ ఏమంటే మా క్లస్టర్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, సింగిల్ స్కూల్ టీచర్స్లో కానీ మాకంటూ ఒక ఎంటీఎస్ని ఇస్తే కనుక మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇదే విధంగా మాకు 2023లో ఒక నియర్ బై మండలాల్లో ఒక జీవో ఇచ్చినారు. నియర్ బై మండలం అంటే దగ్గర మండలాల్లో ప్రతి ఒక్క ఎంటీఎస్ దగ్గర మండలాల్లోనే జాబ్ చేసేటట్లు మాకు తక్కువ జీతం 32,000తో మేము అంత దూరం పోయి పనిచేయాలంటే కనుక అందరికీ కష్టమైన పరిస్థితి. మా యొక్క డిమాండ్లు మా యొక్క వినతిని మీకు అందరికీ దయచేసి కమిషనర్ సార్ కానీ, డైరెక్టర్ గారు సార్ కానీ, ముఖ్యమంత్రి సార్ గారు కానీ, లోకేష్ సార్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సార్ గారికి శతకోటి వందనాలు సార్. మీకు దయచేసి మీకు పాదాభివందనం చేస్తాము. మాకు వచ్చేసి మా ఎంటీఎస్ అనంతపురం జిల్లా ఒక్కటి, వైజాగ్ ఒక్కటే మాకు అన్యాయం జరుగుతున్నది. మా అన్యాయాన్ని తీర్చి మాకు కనీసం అంటే క్లస్టర్కి 8 పోస్టులు ఇచ్చినా కూడా, మండలానికి 8 పోస్టులు ఇచ్చినా కూడా మాకు న్యాయం జరుగుతుంది. సింగిల్ టీచర్స్ని వేసినా కూడా మాకు న్యాయం జరుగుతుంది. దయచేసి మా మీద దయ ఉంచి, మేము గవర్నమెంట్కు వ్యతిరేకంగా చేయడం లేదు, మేము గవర్నమెంట్ని ప్రాధేయపడుతున్నాము, గవర్నమెంట్కు మా వినతిని విన్నపించుకుంటున్నాము. మా యొక్క కన్నీటి గాథని, మా యొక్క బాధల్ని విన్నవించి మానవతా దృక్పథంతో కనీసం అంటే కనుక మున్సిపాలిటీ స్కూల్లో ఒక 100, ఓ సింగిల్ స్కూల్ టీచర్స్ ఉండే చోట ఒక 100, క్లస్టర్ స్కూళ్ళల్లో ఒక 100 కనుక మాకు పెంచితే కనుక మా అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎంటీఎస్కి న్యాయం జరుగుతుంది. దూర మండలాల్లో ఉండేవాళ్ళు దూర మండలాల క్లస్టర్లకు కానీ దానికి పోతారు. ఈ దగ్గర మండలాల్లో ఎక్కడే కానీ ప్లేసులు లేవు సార్. మొత్తం ఉండేది ఏంటంటే లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. ప్లస్ వచ్చేసి 98 వాళ్ళకి ఏజ్ రీత్యా అందరూ 50 years అబవ్ ఉన్నారు. అందులో ఎక్కువ మందికి మా ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ వల్ల చాలామంది యాక్సిడెంట్లు అయినాయి సార్. గోరంట్ల మస్తానప్ప కానీ, గోవిందప్ప కానీ, కళ్యాణ్ దుర్గవ్, మహబూబ్ సార్ కానీ వీళ్ళందరికీ కాళ్ళు చేతులు ఇరిగి ఇప్పటికీ కట్టించుకొని ఇటుకు వచ్చినారు సార్. వాళ్ళ పరిస్థితిని దయ ఉంచి వాళ్ళకి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇచ్చి స్పౌస్ ఒకటి ప్రవేశపెట్టి మాకందరూ